యేసన్న గారు ఒకసారి ఒక మాట చెప్పాడు. నేను కూడా సేవలో అదే పట్టుకున్నా. స్తోత్రం చెప్పాలి. దేవుడు నాకు ఆ స్థితి రానివ్వలేదు. ఆ మహానుభావుడు అంటే మాకంటే ముందు తరం కాబట్టి అంత గొప్ప కష్టాలు అనుభవించాడు. అప్పట్లో 2-3 సిస్టర్స్ ఉండేవాళ్ళంట ల్యామెలిలో. అప్పటికి వాళ్ళకి అన్నం లేక ఎన్ని రోజులు అయిందో తెలీదు. ఎవరో అన్ని బియ్యం ఇస్తే ఆ సిస్టర్స్ ఆ బయట 2-3 రాళ్ళు పెట్టి అక్కడక్కడ పుల్లలు ఏరుకొని వచ్చి పస్తులు గంజి కూడా దొరకదు, 3 రాళ్ళు ఏరుకొచ్చి పొయ్యి పెట్టి అన్నం వండుకుందామని అలా పెడితే అగ్గిపెట్టలేదు. అగ్గిపెట్టలేదన్నా, పక్కింటికి వెళ్ళి తీసుకురామా, అడుక్కురామా. పొరపాటున వద్దమ్మా, దేవుడిచ్చేంతవరకు అలా పొయ్యి మీద అట్ట ఉండనివ్వండి. నోరు తెరిచి మనం ఎవరిని అడగకూడదు. ఈరోజు కన్నం లేకపోయినా పర్వాలా, అగ్గిపెట్టి బిసాదెంత. పక్కింటికి వెళ్ళి మనం అగ్గిపెట్టలేదని అడగకూడదమ్మా అని చెప్తే 3-4 గంటలు అలాగే స్తోత్రం చెప్తూ ప్రభువా అగ్గిపెట్టి పంపించు నాయనా, అగ్గిపెట్టి పంపించు తండ్రి, అగ్గిపెట్టలేదు నాయనా, ఇప్పుడు 3 రోజులు 4 రోజులు అన్నం ఆకలి అవుతుంది, పస్తులు ఉన్నాం, అన్ని బియ్యం దొరికినాయి అనుకుంటే ఏదో గంజి కాసుకొని తాగుదాం అనుకుంటే అగ్గిపెట్టలేదు తండ్రి, అన్నం అగ్గిపెట్టి అడగనివ్వట్లేదు ప్రభువా. ఇదే కదా చేసి ఉంటారు. కాసేపు ఆయన తర్వాత తాగిపోతాడు. హలో ఏసన్న ఎక్కడే ఉండేది అని వచ్చాడట. అవును, మరి కానుక పెట్టేదే అంటే ఎవరో చూపిస్తే కానుక పెట్టిలా. ఆడు ఎంతో డబ్బులు ఇస్తే ఆనాడు 15 పైసలో 20 పైసలు అగ్గిపెట్టి, లేదా మహా అంటే పావలా ఆ అగ్గిపెట్టి తీసుకొని అప్పుడు కొనుక్కొని అర్ధరాత్రి అప్పుడు తీసి పొయ్యి వెలిగించుకొని తిన్నారట. Download ShareChat.